స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు. ఇప్పట్లో ఉప ఎన్నికలు రావని, వచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రం రెడీగా ఉంటుందన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదంటూ కడియం శ్రీహరి మండిపడ్డారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకోలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకోలేదా ఎన్నికలు? అప్పుడు గుర్తుకోలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుతున్నారు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి లేకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి నేను ఆందోళించడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. డిపాజిట్ వస్తాయని రావాలి, డిపాజిట్ వస్తాయని రావాలని వాళ్ళు ఆలోచించుకోవాలి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కడియం శ్రీహరి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? నవీన్, సుమిత్ర, కడియం శ్రీహరి సీనియర్ నేతగా ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల కేసులో ఈయన కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల పైన ఆయన కామెంట్ చేయడం కొంత రాజకీయంగా కలకలం రేగింది. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీ అనే ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఇటీవల హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక రాజకీయంగా చర్చానీయాంశమైంది. ఈ పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు, అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, వాళ్లకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఒక చర్చ ఒకవైపు అయితే, ప్రభుత్వం దీనిపైన ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తెచ్చేందుకు రెడీగా ఉందా అన్నటువంటి చర్చగా కూడా ఒకవైపు జరిగింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ప్రభుత్వం తీసుకుంది. ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తీసుకొని ఉప ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక విలేకరుల సమావేశంలోనైతే ఆయన ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అన్ని నియోజకవర్గాల్లో కూడా బలంగా ఉంది, దాంతో పాటు స్టేషన్ గన్పూర్ లో కూడా బలంగా ఉంది. ఎన్నికలు వస్తే తాము ఇప్పుడు వచ్చినా సిద్ధమే అని వ్యాఖ్యలు చేయడం కొంత చర్చానీయాంశమైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ, దానిపైన మాట్లాడే అర్హత కూడా లేదని కూడా ఆయన కామెంట్ చేశారు. మొత్తానికి ఉప ఎన్నికల మాట కడియం శ్రీహరి నోటు రావడంతో, సీనియర్ నేత కావడంతో ఒక చర్చ అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.